ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము లూకా సువార్త 11వ అధ్యాయము 35వ వచనాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 35వ వచనాన్ని ధ్యానించుకుందాం. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. ఈ యొక్క వాగ్దానాన్ని మనకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం గమనించినట్లయితే రెండు మాటలు మనం ఇక్కడ చూస్తుంటున్నాము. ఒకటి వెలుగు, రెండు చీకటి. వెలుగు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటున్నది. ఎందుకనగా ఆయన నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని మరి సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, తన శిష్యులను ఉద్దేశించి క్రీస్తు అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని సంబోధిస్తూ ఉంటున్నాడు. వెలుగు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంటున్నది. వెలుగు మరి అన్ని కార్యాలను వెలుగులో మనం చేయగలం. కానీ చీకటిలో మనం ఏ కార్యము చేయలేము. చీకటి కార్యాలు అయ్యే సాతానుకు సంబంధించినటువంటి కార్యాలుగా ఉంటున్నాయి. చీకటి సాతానుకు సాదృశ్యంగా ఉంటున్నది. క్రీస్తును నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు క్రీస్తు వెలుగై ఉంటున్నాడు. కాబట్టి ఆ వెలుగు మనలో ఉంటున్నది. ఆ వెలుగు మనలో ఉన్నప్పుడు మరి ఆ యొక్క వెలుగు మనలో నుండి తొలగిపోకుండా మనము జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ యొక్క మాటల్లోనే ఇంకా ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే పై భాగంలో అంటున్నాడు, నీ దేహమునకు దీపము నీ కన్నే గనక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. మరి వెలుగు యొక్క ప్రాముఖ్యత ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అందుకే మరి యేసుక్రీస్తు ఆయన అనేక సందర్భాల్లో శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనం గమనించినట్లయితే మరి ఆయన ఈ లోకానికి వెలుగై ఉంటున్నాడు. చీకటిలో ఉన్నటువంటి జనులు గొప్ప వెలుగును చూస్తారు అని ప్రవక్తలు ప్రవచించారు. ఆ యొక్క ప్రవక్తల యొక్క ప్రవచనాలు క్రీస్తు ద్వారా నెరవేరినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు మరి ఆ వెలుగు లోకమంతా కూడా ప్రచురము మరి వెలిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎందుకనగా ఆయన రక్షణకు కారణభూతుడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రజలు చీకటిలో ఉంటున్నారు, వెలుగు లేదు. వారి జీవితాల్లో జీవితమంతా కూడా ఆ చీకటిమయంగా ఉంటున్నది. అనగా చీకటిమయము అనగా సాతానిక సాదృశ్యంగా ఉంటున్నది, పాపముతో నిండుకొని ఉంటున్నది. అటువంటి సందర్భంలో యేసుక్రీస్తు వెలుగుగా ఈ లోకంలో ఉద్భవించి మరి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నటువంటి సంకల్పంతో తండ్రి అయినటువంటి దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి వెలుగుగా పరిచయం చేశారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు వెలుగుగా ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని. మరి ఆయన్ను వెంబడించేటువంటి వారు వెలుగులోనే నడుస్తారు. ఆయన ఎవరైతే స్వీకరిస్తారో వారి జీవితము వెలుగుమయంగా ఉంటుంది. మనం చీకటిలో మనం ఉన్నట్లయితే సాతాను యొక్క సంబంధులుగా మనం ఉంటున్నాం. మరి మన జీవితాల్లో వెలుగు ఉండదు. మరి అటువంటి సందర్భంలో మన జీవితాల్లోనూ మన కుటుంబాల్లోనూ వెలుగు కావాలి అని అంటే మనము క్రీస్తును ఎరిగి జీవించాలి, క్రీస్తును వెంబడించి జీవించాలి. అప్పుడు మన జీవితము వెలుగుమయంగా ఉంటుంది, మన యొక్క కుటుంబము వెలుగుమయంగా ఉంటుంది. అప్పుడు మనము ఆశీర్వదింపబడతాము. అట్టి కృప నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చిన గాక. ఆమేన్.